రైట్గా ఇది ఇట్లుంటే బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు. బీఆర్ఎస్ ట్రాప్లో పడలేదన్నా శ్మశానంలో పడరు. 30 లక్షల మంది బీసీలు శ్మశానంలో పడరు. కాలనీలు ఇక్కడ ఎక్కడ ఇది హుడా కాంప్లెక్స్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా, ఇది మన సరూర్ నగర్ దగ్గర. అందులో 40 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 42 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 42 అపార్ట్మెంట్లలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సగం కూడా కాలేదు. అసలు కనీసం అసలే వెళ్ళని అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మా దాంట్లో లేవా, నేను ఏమంటున్నా అదే చెప్తున్నా. అంటే ఇట్లా కాదు, కాలనీలు ఊర్లకు విషయం ఏంటంటే ఈ కులగణన పకడ్బందీగా చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మంచి జరుగుతుంది. మీరు ప్రభుత్వం చేసిన చర్యల ద్వారా పార్టీకి చెడ్డ పేరు వచ్చినప్పుడు పార్టీ అలర్ట్ కావాలి. పార్టీ ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేయాలి, దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పాలి. సో జరగాల్సినటువంటిది అక్కడ బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిచ్చోలు కాదు, బీసీలు అంతకంటే పిచ్చోలు కాదు. చేస్తున్న పని మంచిది, మనం మంచి చేయాలి. మన నాయకత్వం పోయి ఎవరు ట్రాప్లో పడ్డది ఏంది, ఎవరు చెప్పే లెక్కలు వింటుంది అనేది కూడా మనం సరి చూసుకోవాలి కొద్దిగా. అవన్నీ కూడా అవసరం, కరెక్ట్గా చేస్తే లెక్క, అవన్నీ చేస్తే ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు ఒక మాట, తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ, ఏమైతుంది క్రమశిక్షణ చర్యలు అంటే ఏందన్నట్టు పదాలు అవి అంతే. దాంతో ఏమి అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, అందరికి తెలుసు దీంతో ఏమవుతుంది అనేది. ఎవరికి మళ్ళసారి పార్టీ సింబల్ దొరకదేమో పోటీ చేద్దాం అనుకుంటే వాళ్ళకు నేను తీన్మార్ మల్లన్న అనే పేరు మీద గెలిచిన. కాబట్టి విషయం ఏంటంటే పార్టీ చేయాల్సినటువంటి పని వేరు, సమగ్రంగా జరగాలి. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు సమగ్రమైనటువంటి హామీ ఇచ్చాడు ప్రజలకి. ఆ హామీ టంచరింగ్ ఇంప్లిమెంట్ కావాలి. ఈ లెక్కల్లో జరిగినటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరిదిద్దడం కోసం సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేయండి, అది మంచిది. రైట్గా బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు, బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట. బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో లేరు, శ్మశానంలో ఉన్నారు 30 లక్షల మంది. ఆ కథ అడుగుతున్నారు. తక్కువ 30 లక్షల. కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు లేవు, తప్పు జరిగినట్టు ఒక్క ఆధారం ఉన్నా చర్చకు సిద్ధం. బీసీల పేరుతో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నదని ఫైర్. వారి హయాంలో బీసీలకు ఏమీ చేయలేదు మంత్రి పొన్నం. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్. కులగణను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే అని చెప్పి మంత్రి కొండా సురేఖ గారు అంటున్నటువంటి మాట. అయితే ఇదే ప్రెస్ మీటు వాళ్ళ నలుగురిని పెట్టమన్నారు. వాళ్ళు ఎప్పుడు పెడతారు తెలుసా? డాటా అక్యురేట్ ఉంటేనే పెడతారు. మీతో ఎందుకు పెట్టిస్తారు? అది పెడతారు. ఇంకోటి ఎప్పుడు పెడతారు తెలుసా? మీకు 5,000 కోట్ల రూపాయలు మీకు ప్రకటిస్తున్నాము, మీకు ఇది ఇస్తున్నాం అంటే చెప్తారు, చూసినావా? అక్కడ ఉంటారు వాళ్ళు. అంటే మనకు వాస్తవానికి కూడా మీరంతా బీసీ నాయకత్వం కాబట్టి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం నాయకత్వం కాబట్టి మీకు కుట్రలు కుతంత్రాలు ఏముండే, స్వచ్ఛమైన మనసులు. కానీ అవతలను కుట్రని పసిగట్టే శక్తి కూడా మన దగ్గర ఉండాలి, అది అవసరం రాజకీయాల్లో సర్వైవ్ కావాలంటే. బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని బీసీలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అబద్ధాలను నమ్మి ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకోవద్దని. నేను ఇప్పుడు చెప్పినటువంటి లెక్కలు బీఆర్ఎస్ లెక్కలే తీసుకోలే, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తెరవేవోలే. ఇప్పుడు నేను చెప్పినవి మన వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో, మన మీన్స్ గవర్నమెంట్ చిక్కుకోవద్దని బీసీలను కోరారు. బుధవారం గాంధీ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని, ఇందులో ఎలాంటి తప్పులు లేవని మీతోటి చెప్పించారు. గంతే, అధికారులు మీతోటి చెప్పించారు. సో దాన్ని మీరు నమ్మొచ్చు, మీ యాంగిల్లో మీరు మంచిగుందని చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నివేదికను మీకు నచ్చొచ్చు, మాకు నచ్చకపోవచ్చు, ఇంకో ఆయన నచ్చ, వాళ్ళ నిర్ణయాలు అవి. కులగణన సర్వేలో తప్పులు జరిగినట్టు ప్రతిపక్షాలు వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి, అలా ఒక్క ఆధారం ఉన్నా చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఈ చర్చని ఇక్కడ క్లోజ్ చేయరి, మీరు దీని మీద పెట్టాల్సి వస్తే మీరు బెటర్ ఆ ప్రెస్ మీట్ అని వాళ్ళకి చెప్పురు, సపరేట్గా మీరు వాళ్ళకి చెప్పురు. మీరెందుకు బ్లేమ్ అవుతారు అనవసరంగా అని బీఆర్ఎస్ బీజేపీకి సవాల్ విసిరారు. కులగణన ఎస్సీ వర్గీకరణతో బీసీలు ఎస్సీల దశాబ్దాల కళ సాకారమైందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చొరవతో కులగణన ఎస్సీ వర్గీకరణ మోక్షం లభించిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే బీసీలు పెరిగారు. కులగణనపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం అని ఉత్తమ్. త్వరలోనే కులాల వారీగా డాటా రిలీజ్ చేస్తాం, బీసీ సంఘాలతో మాట్లాడతామని వెల్లడి. నేడు సీఎం అధ్యక్షతన ఎల్పీ మీటింగ్ పాల్గొననున్న డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ మహేష్, దీపాదాస్, మున్షి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారట. అయితే కులగణనపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం అని ఉత్తమ్ గారు అంటూ ఉన్నారు. వాళ్ళు ఆ రిపోర్ట్ను కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో వాళ్ళు హ్యాట్సప్, నిజంగా వాళ్ళ హ్యాట్సప్. దాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు పడుతున్న తాపత్రయం అంత హ్యాట్సప్. కానీ మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ అన్యాయం జరుగుతుంటే అట్లా అది
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.